సో జనరలీ ఫ్రాక్చర్ అయిన పేషెంట్లు, ఫ్రాక్చర్ సర్జరీ అయిన పేషెంట్లు చాలా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, ఫుడ్ ఏది తింటే మంచిది, ఏది తింటే బోన్స్ త్వరగా అతుక్కుంటాయి. ఎస్, దేర్ ఆర్ సమ్ సింపుల్ స్టెప్స్ కొన్ని నేను చెప్తాను మీకు. ఫస్ట్ కాల్షియం అండి. కాల్షియం మనకి ఫుడ్ డైరీ ప్రోడక్ట్స్లో ఉంటుంది, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో, పాలు వగేరా ప్రోడక్ట్స్లో ఉంటుంది. నెక్స్ట్ మెగ్నీషియం. మెగ్నీషియం అనేది లీఫీ వెజిటబుల్స్, అంటే మనకి ఆకుకూరలు, కాయగూరలు ఉంటాయి కదా, ఈ వీటిల్లో చక్కగా ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి విటమిన్ డి అబ్జార్ప్షన్లో పనిచేస్తుంది. నెక్స్ట్ వైటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి వైటమిన్ డి సోర్స్ ఏంటి అంటే ఎక్కువ సన్లైట్ అండి. అట్లీస్ట్ రోజుకు ఒక 10 to 15 minutes అనేది సన్లో కూర్చుంటే మంచిది. అండ్ ఎగ్స్లో ఎస్పెషలీ ఎగ్ యోక్, పచ్చదంటారు కదా, ఆ పచ్చదాంట్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కొలాజన్. ఈ కొలాజన్ అనేది మనకి ఫ్లెక్సిబిలిటీ బాగా పెంచుతుంది అండ్ బోన్ హీలింగ్లో కూడా తోడ్పడుతుంది. ఇది మనకి జనరలీ బోన్ సూప్ అంటాం కదా, బోన్ బ్రాత్ సూప్, అందులో ఎక్కువగా ఉంటుంది. సో ఈ కొలాజన్ తీసుకోవడం వల్ల ఫాస్టర్ హీలింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మనకి ఫిష్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఫిష్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పెరుగుతాయి. తద్వారా ఈ బోన్ పెయిన్ అంటే ఫ్రాక్చర్ పెయిన్ ఏది ఉంటుందో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది వీటి మీద. సో ఆ పెయిన్ తగ్గుతుంది, ఫ్రాక్చర్ హీలింగ్ కూడా తోడ్పడుతుంది. నెక్స్ట్ హెర్బల్ ప్రోడక్ట్స్, అంటే న్యాచురల్గా ఏం తీసుకోవచ్చు. టర్మరిక్ అండి, అంటే పసుపు అనేది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, అంటే ఆ పెయిన్ అనేది తగ్గిస్తుంది, ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది, ప్లస్ ఫ్రాక్చర్ హీలింగ్లో కూడా తోడ్పడుతుంది. నెక్స్ట్ ఫిజియోథెరపీ. అంటే ఈ ఒకసారి మనం ఈ బిల్డప్ చేశాక ఫిజియోథెరపీ చేసుకుంటా ఆ మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ చేసుకుంటే బెటర్. సో సింపుల్ థింగ్స్ ఈ ఫాలో అవడం వల్ల యువర్ బోన్ హీలింగ్ విల్ బి ఫాస్టర్ అండ్ మీకు బెటర్గా జరుగుతుంది.